సరే కాని చేయి చూపించు. అబ్బా చాలా రఫ్గా ఉందే. ఇంతవరకు ఎన్ని బళ్ళు ఎక్కావు? ఇదిగో ఈ డ్రైవర్ని చూడు. ఇదిగో ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నీ వద్దులే, ఇంకా వెళ్ళొచ్చు. చూడశు, డ్రైవర్ గా నువ్వు మొదటి పరీక్షలోనే నెగ్గేశావు. థ్యాంక్ యూ మేడం. ఫిజికల్ గా ఓకే, మెంటల్ గాను ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు నువ్వు? అమ్మ బాబాయ్. అదే మేడం, డ్రైవర్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, ఓ దానికోసం వచ్చా మేడం. ఆహా, ఓకే. సరే కూర్చో. పర్వాలేదండి. కూర్చో, ఏం పర్లే, కూర్చో. థ్యాంక్స్ అండి. నీ పేరు? నా పేరు అశోక్ అండి. ఇదివరకు ఏ బళ్ళని నడిపావు? అదే అండి, కార్లు. నీ ఫేస్ చూస్తుంటే హెవీ కంటైనర్లో నడిపే వాళ్ళ ఉన్నావు. నాకు అన్ని బండ్లు వచ్చండి. లైసెన్స్ ఉందా? నేషనల్ పర్మిట్. ఏది, చేతులు చూపించు. దేనికండి? స్టీరింగ్ ఎలా పట్టుకుంటావా అని. సరే కాని చేయి చూపించు. అబ్బా చాలా రఫ్గా ఉందే. ఇంతవరకు ఎన్ని బండ్లు ఎక్కావు? చాలా బండ్లు ఎక్కాను, ఒక 25 బండ్లు ఎక్కానండి. కంటైనర్లు తోలావా? కంటైనర్లు. కాశీ నుండి కన్యాకుమారి వరకు డే అండ్ నైట్ ఒకటే డ్రైవింగ్. చెమటోడ్చి కష్టం చిందించా. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? అదే మేడం, మీరు డ్రైవర్ కావాలని యాడ్ వేశారు కదా. ఓ చూడు, మాకు చాలా వయసులో ఉన్న డ్రైవర్ కావాలి. మీకా ఏజ్ అయిపోయింది, స్టీరింగ్ ఎలా పట్టుకుంటారో తెలీదు. నాకు తెలిసి మీరు అంబాసిడర్ కార్ నడిపించుంటారు. అవును మేడం. మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. అంటే రెన్యువల్ చేయించుకుంటాను మేడం. ఈ ఏజ్ లో ఇవ్వరే. లంచం పెట్టి తీసుకుంటాను మేడం. సారీ సారీ అండి. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి మేడం, నా పనితనం ఎలా ఉంటుందో. మేడం, నాకొక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి మేడం. నేను స్టీరింగ్ పట్టుకున్నానంటే ఆ అదురికి బండి మొత్తం కదిలిపోతుంది. నేషనల్ హైవే మీద నాంత స్పీడ్గా తోడేవాడు ఎవ్వడలేడు. మేడం, ఓకే, ఆవిడ నాతో 35 సంవత్సరాలు పని చేయించుకుంది. ఇప్పుడేమైంది ఆవిడ? నేను చేసిన యాక్సిడెంట్ లో పోయింది. ఓహో, నీకు ఆ చరిత్ర కూడా ఉందా? నీలాంటి వాళ్ళు వద్దులే కానీ, ఇదిగో ఈ డ్రైవర్ని చూడు. ఇదిగో ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నీ వద్దులే, ఇంకా వెళ్ళొచ్చు. తమ్ముడు, మంచి లేటెస్ట్ బండి అనుకుంటా, జాగ్రత్తగా తోలుకో. బెస్ట్ ఆఫ్ లక్. చూడశు, నీకు పెళ్ళైందా? కాలేదు మేడం. చూడు, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. డే అండ్ నైట్ ఇక్కడే ఉండాలి. మాతోనే తినాలి, మాతోనే పడుకోవాలి. పడుకోవటం అంటే మేడం? అదే, నీకు వేరే రూమ్ ఇస్తాంలే, కంగారు పడుకు. మేడం, బండి చూపించండి. నేనింకా బండి కొనలేదు. అదేంటి మేడం, బండి కొనకుండా డ్రైవర్ ఎందుకు? అదే నా లాజిక్.
ముందు నాకు డ్రైవర్ నచ్చాలి, అతని బిహేవియర్ నచ్చాలి, అతని అలవాట్లేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాతే బండి కొంటాను. అంటే మీరు నన్ను అబ్జర్వ్ చేస్తారా మేడం? ఓ అనువనునా? డ్రైవర్ అంటే యముడితో సమానం. నా ప్రాణాలు నీ చేతిలో ఉంటాయి. నిన్ను సరిగ్గా ఎంచుకోకపోతే నా పని గోవింద. మేడం, మీరు అలాంటి భయాలు పెట్టుకోవద్దు. నా డ్రైవింగ్లో ఇంతవరకు ఎవరికీ దెబ్బ తగలలేదు. అంత పర్ఫెక్ట్గా నడుపుతాను నేను. సరే నేను చూస్తాగా. మేడం, మీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకు కాలేదు మేడం? దట్ ఈస్ మై పర్సనల్. సారీ మేడం. సరే అడిగావు కాబట్టి చెప్తాను. చెప్పండి మేడం. అడిగావు కాబట్టి చెప్తాను. నీలాగే ఒడ్డు పొడుగున్న మనిషి నా జీవితంలోకి వచ్చాడు. నువ్వు ఎంతో అందగత్తవన్నాడు. నా దగ్గర డబ్బు చూసి పొగిడాడు. వాడికి కావాల్సింది నా అందమే, నా ప్రేమ కాదు. వాడి సరదాలన్నీ తీర్చుకున్నాడు. తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. నో అడ్రస్. అంటే మీరు మగాళ్ళని నమ్మరా మేడం? నమ్ముతా, కానీ నమ్మించే మగాడు కావాలి. సరే మేడం, మీరు నన్ను ఎలా పరీక్షిస్తారో పరీక్షించండి. నేను మీరు పెట్టిన ప్రతి పరీక్షలో పాస్ అయిపోతాను. అవునా? సరే, ఒకసారి బెడ్రూమ్లోకి పద. బెడ్రూమా? దేనికి మేడం? ఎందుకయ్యా అలా కంగారు పడుతున్నావు? నాలాంటి ఆడితే బెడ్రూమ్లోకి రమ్మని ఆఫర్ ఇస్తే భయపడే మగాన్ని నిన్నే చూస్తున్నా. అదా పదండి మేడం. చూడశో, ఆ, డ్రైవర్గా నువ్వు మొదటి పరీక్షలోనే నెగ్గేశావు. థ్యాంక్ యూ మేడం. ఫిజికల్గా ఓకే, మెంటల్గానూ ఓకే. మరైతే మేడం కారు కొనండి మేడం. రేపటి నుంచి డ్యూటీ ఎక్కేస్తాను. నువ్వు ఆల్రెడీ డ్యూటీలోనే ఎక్కావురా. అదేంటి మేడం? ఇదేం డ్యూటీ? ఇదిగో చూడు డ్రైవర్, కార్ అంటే నేనే, నువ్వు నడపాల్సింది నన్నే. ఆ? ఏంటి మేడం? 10 మంది చూస్తే ఏమనుకుంటారు? మీ చుట్టాలు పట్టాలు. ఏమీ అనుకోర్లే. కడుపు నొప్పి వస్తే మనకొస్తుందా వాళ్ళకొస్తుందా? తలనొప్పి వస్తే మనకే వస్తుంది. ఈ చుట్టాలు పక్కాలు పక్కన పెట్టి, నాకు కావాల్సింది మంచి డ్రైవర్. ఈ బండి నడుపుకో, సరిపోతుంది. ఆ, ఆ, మేడం, అడుగుతున్నానని మరేమనుకోవద్దు. ఏంటి? ఆ, నాతో తాళి కట్టించుకుంటే ఇక పర్మనెంట్ గా డ్రైవర్ గా ఉండిపోతా. నో 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 నో. ఒక్క నెల నిన్ను టెస్ట్ చేస్తాను. నీ డ్రైవింగ్ నాకు బాగా నచ్చిందనుకో, పర్మనెంట్ గా ఇస్తాను. అదే నచ్చలేదనుకో, నీకు తగిన జీతం ఇచ్చి పంపించేస్తాను. అంటే ఇంకో డ్రైవర్ని పెట్టుకుంటారా? అంతే కదా మరి. జీవితంలో వచ్చే ప్రతి ఒక్కడు కూడా డ్రైవరే. వాడి సామర్థ్యం ఏంటో తెలుసుకుంటాం, పంపించేస్తాం. చూడండి మేడం, మీరు 4 రోజుల్లో నాతో తాళి కట్టించుకుంటారు. ఏమిటో అంత గొప్ప? ఈ మొదటిసారి బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు నేను సిగ్గుపడ్డాను, కానీ ఇప్పుడు రండి చూద్దాం. మొదటిసారని సిగ్గుపడ్డాను, కానీ ఇప్పుడు రండి, బయటికి రాగానే తాళి కట్టించుకుంటారు. ఓహో, ఈ స్పెషాలిటీ కూడా ఉందా నీలో? దాచామండి, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.
అడగాలే గాని ఒక్కోటి తీస్తా. సరే పద చూద్దాం. ఆగండి, ఇప్పుడే వచ్చాం కదా, జస్ట్ రిలాక్స్. సరే పద చూద్దాం. ఆగండి, నాకు సెల్ఫ్ స్టార్ట్ అవ్వాలంటే 10 నిమిషాలు టైం పట్టింది. ఓ సరే, నీకు బూస్ట్ పట్టుకొస్తా. తీసుకురండి. నేను ఇప్పటికి 50 బండ్లు నడిపాను. ఈ బండి మాత్రం ఫ్రెష్. ఇది గాని సెట్ అయితే మాత్రం నా లైఫే మారిపోయింది.